పోరావా అంత పోయి బొంద చేతికి వచ్చే రావు నేను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేద్దాం రావా ఇక్కడ వాయ రావా ఆడపిట్టవాయ రావు చేతుల పిట్టవాయ రావా ఎంత కాటికి వచ్చా రావా అని పాపం గీయెత్తున కేసి రావయ్యా ఇటు ఒకటేమో బిడ్డ దెబ్బ ఒకటేమో కొడుకు దెబ్బ ఇంకోటేమో మహారాష్ట్ర దెబ్బ కూడా తగిలిందంటున్నారా ఈ 3 దెబ్బలతోటి కేసీరావయ్య ఎట్లా బతాడిగా. అయ్యో భగవంతా ఏం కష్టం వచ్చగారా కేసీరావుకు. ఓ దిక్కు కొడుకు రాములు నన్ను ముఖ్యమంత్రి చేయబైతివి నాయనా అని నూకేస్తే నీ దండం పెట్టి తొంచిరుగా పడే. ఇక ఈ రకంగా ఉంది కథ అని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తుంటే ఇక ఇంట్లోనే మహారాష్ట్ర నాయకులు కారు దిగుతందుకు సిద్ధమవుతున్నారు అన్నలా. 100 కోట్ల మందు దందాలు ఇరుక్కున్న బిడ్డ కవితను ఈడీ వాళ్ళు ఈ నెల 26 తారీఖున ఎంక్వైరీకి రావాలని మొండి పట్టు పట్టినాడనుల్లా. ఓని పాడైపోనుగారా. ఇక ఈ పరిశాంతో తండ్రి కేసీరావు సచ్చి బతుకుతుంటే లోక్సభ ఎన్నికల్లో పోటీపై ఇంతవరకు ఆదలేదు గూదలేదు అని మహారాష్ట్ర లీడర్లు కేసీరావుకు రాయబారం పంపినాడనుల్లా. ఓ కేసీరావు మేము దిగిపోతున్నాం కారు అని ఆడియో టేపులు పంపితే ఇక అవి విన్నాక కేసీరావు పానము ఇంకింత అదురుకుందాడనుల్లా పాడువరా. ఇంకా ఇంతే కాదుల్లో నువ్వు సప్పుడు సడి చేయకుండా చల్లగా కూర్చున్నావంటే కారు దిగి మా దారి మేము చూసుకుంటామని అంటున్నాడనుల్లా మహారాష్ట్ర లీడర్లు. బరకొండ కొసకు ఎంత పని అయిపోయినేముర్రా కేసీరావయ్య పరిస్థితి. ఒకనాటి భోగం 6 నెలల రోగం అన్నట్టు ఎట్లా ఉన్నోడు ఎట్లా అయిపోయినేముర్రా భగవంతా రామచంద్ర.